హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కడి వ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ దీప్తి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే సండే కదండి. సండే అని ఒకటే అయితే కాదు, మా హస్బెండ్ బర్త్డే అన్నమాట ఈరోజు. సో సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను, కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పైన ఎండ చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి డ్రెస్ అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పి డ్రెస్ అయితే వేసుకుని కొంచెం మేకప్ అయితే చేసుకోవాలి. ఇంకాను డ్రెస్ వేసుకుని ముందు బ్లాగ్ అయితే తీద్దాం. ముందు ఏంటి విశేషం ఏంటి అనేది చెప్పాలి కదా మీతో అని చెప్పేసి నేనైతే బ్లాగ్ అయితే వీడియో అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అన్నమాట, April 14th ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. సో ఇప్పుడు కేక్ కటింగ్ అది ఉంది తర్వాత ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మొత్తం వస్తుంది, చూస్తూ ఉండండి. నాకు కూడా హెల్త్ అయితే కొంచెం బాగాలేదండి, కోల్డ్ ఫీవర్ మొత్తం అన్నీ చేస్తాయి అన్నమాట. సో అది అన్నమాట బ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఫాలో అయితే అవుతుందండి. కోల్డే సో కేక్ అయితే తెచ్చామండి. కేక్ అయితే ఇప్పుడు మేము కట్ చేస్తున్నాము. ఫాస్ట్గా ఇది నేనైతే కొనలేదండి, బాబాయ్ కొన్నాడు. ఎందుకంటే వాడు పాకెట్ మనీతో వాడైతే వాళ్ళ ఫాదర్కి కేక్ అయితే కట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడంట. సో అందుకోసం నేను ఈవినింగ్ నాకు చందు స్వీట్ షాప్ తీసుకొని వెళ్ళి మరి కొనిపించుకున్నాడు కేక్. యాక్చువల్గా అయితే నేనే కట్ చేయిస్తాను ఎవ్రీ ఇయర్, కాకపోతే ఇయర్ మాత్రం బాబు అయితే కట్ చేద్దామని వాడు ఫిక్స్ అయ్యాడంట. సో అందుకోసం అని చెప్పేసి కేక్ అయితే తెచ్చుకున్నాడు, వాడే కట్ చేసి ఇంకా గిఫ్ట్ కూడా ఒకటి ఉందంట వాళ్ళ డాడీకి ఇవ్వడానికి. అది కూడా చూద్దాం ఏమి ఇస్తాడో ఏంటో అన్నది. వెరీ గుడ్. చూసారు కదా అండి, ఇదైతే కేక్ మాట. చాలా సింపుల్గా నీట్గా ఉన్నది తీసుకున్నాం. ఎందుకంటే క్రీమ్ ఎక్కువైపోతూ ఉంటే దగ్గులు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయండి. సో అందుకోసం క్రీమ్ తక్కువ ఉన్నదే తీసుకున్నాను అనమాట కేక్ నేను. సో ఇదైతే మా బాబు గిఫ్ట్ అన్నమాట వాళ్ళ ఫాదర్కి. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you. వెనక నుంచి మా అత్తయ్య గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారండి. నా వాయిస్ కొంచెం బాగాలేదు చెప్పాను కదా. సో అదే మాట సంగతి. చిన్నది పట్టండి లైట్గా. సో కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు గిఫ్ట్ ప్రెజెంటేషన్ అయితే ఉంది మాట, అది బాబు ఇస్తాడు చూద్దాం. ఏంటది గిఫ్ట్? షాయ్ నా బర్త్డే కూడా ఇస్తావా గిఫ్ట్? చూసారు కదండి, వాడికి చాక్లెట్ అయితే ఇచ్చాడు వాళ్ళ ఫాదర్కి గిఫ్ట్ అంట. నిన్న నైట్ ఇది కూడా కొనిపించాడండి నాతోని. కొనిపించి ఇది ప్యాక్ చేసాడనమాట. అది పేపర్స్ ఉంటాయి కదా, దాంతో కలర్ అది వేసి ఈ చాక్లెట్ అయితే ప్యాకింగ్ అయితే చేశాడు. సో వాడి తరఫు నుంచి ఇంకేమండి ఇస్తాడు గిఫ్ట్స్? ఇవే ఉంటాయి కదా, పిల్లలంటే ఇవే కదండి ఇస్తారు. సో అదైతే ఇచ్చేసాడు గిఫ్ట్ వాడు, అయిపోయింది.
సో ఇప్పుడైతే మేము బయటకి అయితే వెళ్తున్నాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది, లంచ్ అయిపోయింది. అసలు యాక్చువల్గా నైటే కట్ చేద్దాం అనుకున్నా కేక్, కాకపోతే నాకు కొంచెం బాగలేదు అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నైట్ కట్ చేయించడం అవ్వలేదు. సో అందుకోసం అని మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ కూడా కొంచెం వీక్గా ఉంది నాకు ఒంట్లో. సో అందుకోసం కట్ చేయడానికి అవ్వలేదు అన్నమాట. ఎందుకంటే లంచ్ అయిన తర్వాత కట్ చేద్దామని చెప్పి లంచ్ అయిపోయింది. సింపుల్గా ఎగ్ కర్రీ వండుకున్నాం అన్నమాట, చార్జ్ చేసుకొని తినేసాం, అయిపోయింది. సో ఇప్పుడైతే కేక్ కట్ చేశారన్నమాట. 3 అయితే అవుతుంది టైం. మేమైతే జంప్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది వ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మేమేమే సో కార్ తీసుకెళ్దామని చెప్పేసి జస్ట్ ఇప్పుడే షెడ్కి అయితే వచ్చామండి. షెడ్ లోపలే పెడతారు కార్ ఎప్పుడు కూడాను, ఇంటికి కింద సెల్లార్లో అయితే పెట్టరు. సో ఇక్కడ షాప్ దగ్గర షెడ్ ఉంటుంది, షెడ్లో అయితే పెట్టేస్తారు అన్నమాట కారు. సో ఆ కార్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇప్పుడే. ఇవన్నీ చూసారు కదా. సో కార్ తీసుకొని మేము బయటకు వెళ్తే అత్తయ్య గారు ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారన్నమాట. సో ఆవిడ పికప్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడికి ఏంటనేది నాకు కూడా తెలియదు. అది మాట ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇంకా ఉంది, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, ఫాలో అయితే అవుతూ ఉండండి. అండ్ సమ్మర్ మార్చ్ నుంచే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. మార్నింగ్ టైం అయితే ఎక్కడికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. ఇంకా బాబుకి కూడా హాలిడేస్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా 3-4 డేస్ స్కూల్ ఉంది అనుకుంటున్నాను నేను, అంతే. తర్వాత నుంచి ఇంకా హాలిడేసే వాడికి కూడాను. సో ఇంకా ఇంట్లోనే ఉంచుతాను మ్యాక్సిమం. నేను కూడా ఇంట్లోనే ఉందామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయండి బాబు ఎండలు. ఇంతోడు మొన్న మ్యారేజ్కి అట్లకి వెళ్ళి వస్తాను కదా. సో గొంతు వాటర్ చేంజ్ ఇవన్నీ అయిపోవడం వల్ల సో ఇవన్నీ నాకు పట్టేసాయన్నమాట. గొంతు పట్టేసింది. అండ్ ఫీవరు, కోల్డ్ ఒకటి కాదండి బాబు, చాలా ఇబ్బంది పడ్డాను. మొన్న ఉగాది నుంచి ఇబ్బంది అయితే పడ్డాను అనమాట. సో ఉగాది రోజు కూడా వ్లాగ్ అందుకోసమే నేనైతే షూట్ చేయలేదు. ఆ రోజు కూడా బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు బాగోపోవడం వల్ల ఎక్కడికైతే వెళ్ళలేదు అనమాట. సో ఇప్పుడైతే ఎలాగ మా ఆయన బర్త్డే కదా ఈరోజు అని చెప్పేసి ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాము. సో లక్కీగా ఈరోజు కొంచెం ఫైన్ బాగానే ఉంది నాకు. సో ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఫాలో అయితే అవుతూ ఉండండి. హాయ్ చెప్పు అందరికి. నేను మాట్లాడుకోవాలా. సో బీచ్కి అయితే రీచ్ అయ్యామండి. ఇది బీచ్కి వచ్చామన్నమాట జస్ట్ ఇప్పుడే. కార్ అయితే పార్కింగ్ చేసుకొని జస్ట్ బీచ్కి వచ్చి కూర్చున్నాము. మధ్యాహ్నం అయితే సైట్ సీయింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కొంచెం సైట్ సీయింగ్ అది చూసి వచ్చిన తర్వాత ఇక్కడికైతే బీచ్కి అయితే వచ్చాము. సో బీచ్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేనైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈవినింగ్ టైంలో మస్తు హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. సమ్మర్ టైంలో ఈవినింగ్ బీచ్కి వస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ కూడాను, అండ్ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే వచ్చామన్నమాట జస్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి ఏంటి అనేది ఇంకా ముందు బ్లాగ్లో ఉంటుంది. చూడండి మా బాబుకి అప్పుడే ఆకలి వేసేస్తుందంట.
వాడు ఇచ్చిన 200 రూపాయలు చాక్లెట్ కోసం ఇప్పుడేంచి వాడికి ఏమైనా కావాలని చెప్పేసి ఏడుస్తున్నాడు. హోటల్కి తీసుకెళ్ళమంటాడు. ఇప్పుడు అదే అడుగుతున్నాను, ఒరే మా దగ్గర డబ్బులు అయితే లేవు, మరి ఎలా వెళ్తామంటే నా పాకెట్ మనీ ఉంది కదా, కిడ్నీ బ్యాంక్లో అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ఇచ్చేస్తానని. సో ఫుడ్ అయితే జస్ట్ ఇప్పుడే తినేసి బయలుదేరుతున్నామండి ఇంటికి. మొత్తం అయిపోయింది మాట, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకేం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ గుడ్ నైట్ అండ్ బాయ్.